హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను ఆమ్లా క్యాండీ చేస్తున్నాను. ఇవి ఆమ్లాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్. రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను రాత్రంతా. చూడండి ఎలా సౌండ్ వస్తుందో. ఇలా కలర్ కూడా మారిపోయింది. ఇలాగ మొత్తం దానికి పై తోలు మొత్తం తీసేసుకోవాలి. బాగా గడ్డ కట్టిపోయింది కదా, మొత్తం తోలు వచ్చేసిద్ది. కొంచెం చల్లగా ఉంటే చేతులకి బ్లౌజెస్ వేసుకొని చేయండి, లేదు తీయగలుగుతామంటే తీయండి. ఇలాగా నీట్గా ఇలాగ వలిచేసుకోవాలి మొత్తం. ఇవి ఇలాగా వలిచేసుకుంటే మాకు సంవత్సరం పొడుగునా బాగా ఒకే కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. క్యాండీసు కలర్ మాడకుండా ఒకే కలర్లో ఉంటాయి. మొత్తం ఇలాగ పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఇలాగ మొత్తం నీట్గా. ఇప్పుడు వాటర్ మొత్తం బయటకు వస్తుంది చూడండి, దాంట్లోది ఇదిగోండి. ఇలాగా మొత్తం నీట్గా ఇలాగా తీసేసుకొని స్టవ్ వెలిగించి 1 లీటర్ వరకు నీళ్ళు తీసుకొని వాటర్ కొంచెం బాగా మరిగిన తర్వాత వాటర్లో వేసి కొంచెం ఉడకపెడదాం ఫ్రెండ్స్. కొంచెం సేపు మూత పెట్టేస్తాం. బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేసేద్దాం ఇవి. కొంచెం ఒక 5 మినిట్స్ మరగనిద్దాం. మాకు ఈ వాటర్ కూడా పనికి వస్తాయి ఫ్రెండ్స్, ఇవి పడేయవద్దు, ఇవి కూడా పనికి వస్తాయి. ఇప్పుడు స్పోక్ పెట్టి చూద్దాం ఉడికినాయా లేదా అని చెప్పి. ఇంకొంచెం ఉడకాలి. ఇలాగా పైకి తేలుతూ ఉండాలి, అప్పుడు ఉడికినట్టుగా. ఇంకొంచెం మొత్తం ఇలాగ పైకి తేలితే అప్పుడు ఉడికిపోయినట్టుగా. ఇప్పుడు పైకి తేలిని ఫ్రెండ్స్ తీసేసుకున్నాం. జల్లెడ బుట్టలు తీసేసుకుని చల్లారి పెడదాం. ఇలాగా 3-4 పార్ట్స్ విడిపోతాయి ఫ్రెండ్స్. మొత్తం ఈ మొత్తం ఆరబెట్టేసుకుందాం, చల్లారిద్దాం. తొనలుగా తీసేసేసి మొత్తం ఆరపెడదాం ఫ్యాన్ కింద. కొంచెం మొత్తం ఇలా నీట్గా వచ్చేస్తే తొనలు. ఇప్పుడు దీంట్లో ఏమన్నా వాటర్ అయి ఉంటే నీట్గా తీసేసుకొని ఇలాగా పటిక బెల్లంలో వేసేసుకుంటున్నాను నేను. పటిక బెల్లం పైన వేసుకుందాం. మళ్ళీ ఒక 2-3 లేయర్స్ లాగా వేసేసుకుందాం. నీట్గా ఇలాగ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగ మళ్ళీ ఇంకో లేయర్ వేసేసుకుందాం. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే పెట్టుకుందాం. పైకి కిందకి ఇలా కలుపుకుందాం. బాగా ఇలా కలుపుకొని పెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 రోజులు ఇలాగా నానబెట్టేద్దాం పటిక బెల్లంలో. పంచదార అయితే దానికి జ్యూసీగా లోపలికి వెళ్ళదు. పటిక బెల్లం అయితే మొత్తం లోపలికి వెళ్ళిపోయిద్ది ఫ్రెండ్స్. ఇంత లావి ముక్కలు వేసుకొని కొంచెం మూత పెట్టేద్దాం 2 రోజులు. పటిక బెల్లం ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే పెట్టుకొని వేసుకోవాలి. సిరప్ కూడా బాగా దాంట్లోకి వెళ్ళిద్ది. పెద్ద పెద్ద ముక్కలు అయితేనే దాంట్లోకి అబ్జర్వ్ అయ్యిద్ది. పొడి చేసేసుకుంటే అది పొడి ఇదవ్వదు ఫ్రెండ్స్. బాగా ఇలాగ వేసుకున్నాను కదా, ఇందాక చూశారు కదా, ఇలాగ వేసుకున్నాను. ఒక చెక్క నిమ్మరసం పిండుకుంటున్నాను.
నేను 2 గంటల తర్వాత నిమ్మరసం పిండుకున్నాను. ఇది కూడా కొంచెం బాగా కలిపేసేసుకుందాం. కలిపేసి ఇంకా 2 రోజులు పెట్టేద్దాం అలాగే. రెండు గంటలకే కొంచెం నానింది. ఇంకా 2 రోజులు పెట్టేస్తే మొత్తం వాటర్ వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఇలాగ పెట్టేయాలి. ఇప్పుడు ఫస్ట్ డే చూస్తున్నాను. ఇలాగ వాటర్ వచ్చింది కొంచెం. మొత్తం తిప్పుకొని పెట్టుకోవాలి. పటికి బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇంకా చిన్న చిన్న ఉండలు ఉన్నాయి, అవి కూడా కరిగిపోతాయి రేపటికల్లా. ఇలా కలుపుకొని ఈవెన్గా చేసుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసేయాలి. 2వ రోజు చూశాను. 2వ రోజు ఇంకా బాగా వాటర్ వచ్చేసినాయి. మొత్తం వాటర్ తీసేసుకొని ఇలాగా ఒక పేపర్ మీద ఆరబెట్టుకోవాలి. మీ దగ్గరకి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు. మొత్తం ఇలాగ ఆరేసుకొని అది ఉంది కదా సిరపు, ఆ సిరప్ ఒక గ్లాస్లో వేసేసుకుంటున్నాను. నిమ్మరసం వేసుకున్నాను. నేను చియా సీడ్స్ నానబెట్టుకున్నాను రాత్రి, అవి కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కూలింగ్ వాటర్ వేసి ఇంకో గ్లాస్ అయిద్ది ఫ్రెండ్స్. 2 గ్లాసులు అవుతాయి. అవి 2 గ్లాసులు చేసుకొని తాగండి. శరీరానికి మొత్తం వేడి మొత్తం పోయిద్ది. ఆమ్లా షర్బత్ ఫ్రెండ్స్. ఈ మొత్తం ఇలాగ ఎండలో ఆరబెట్టేయాలి. ఒకరోజు ఆరబెట్టేశాను. మొత్తం చూడండి ఇలాగా బాగా ఆరుతున్న ఎండలో ఆరబెట్టేస్తే ఒకరోజు మొత్తం నాకు ఇలాగ అయిపోయినాయి. ఇది 2వ రోజుకి ఫ్రెండ్స్. 2వ రోజుకి ఇంకొంచెం బాగా ఆరిపోయినాయి కదా. ఇది 3వ రోజుకి. 3 రోజులు ఆరితేనే బాగా ఆరుతాయి. క్యాండీ బాగా ఆరిపోయినట్టుగా. ఇప్పుడు ఇంకా నేను ఒక ప్లేట్లో తీసుకొని చూడండి చూపిస్తున్నాను. క్యాండీ ఎంత బాగా ఆరిపోయిందో. చాలా టేస్టీగా క్యాండీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సూపర్గా అయిపోయింది క్యాండీ. ఆమ్లా క్యాండీ సంవత్సరం మొత్తం పెట్టుకొని తినే ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే ట్రై చేసి ఇలాగే సంవత్సరం మొత్తం పెట్టుకొని ఒక ఎయిర్ కంటైనర్లో వేసుకొని పెట్టేసుకోండి. సీజన్లో దొరికినప్పుడే పెట్టుకోవాలి కదా. ఇలాగ మొత్తం వేసుకొని పెట్టేసుకోండి. మొత్తం ఇలాగ తెచ్చుకొని ఇలాగ చేసుకొని సంవత్సరానికి సంవత్సరం తినొచ్చు. 2 ముక్కలు లేకపోతే 1 ముక్క తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. రోజు నోరుకి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సూపర్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. ట్రై చేయండి మీరు కూడా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.